తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికిందన్నారు బీఆర్ఎస్ నేతలు. దీక్షా దివస్ లేనిదే విజయ్ దివస్ లేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివస్ వేడుకల్లో పాల్గొన్నారు నేతలు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. మరోవైపు బీఆర్ఎస్ విజయ్ దివస్ వేడుకలపై ఎక్స్ లో సటైరికల్ పోస్ట్ పెట్టారు కవిత. అధికారం పోయాక దీక్షా దివస్ విజయ్ దివస్ గుర్తొచ్చాయా అని ఫైర్ అయ్యారు. తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగు పడిన రోజే డిసెంబర్ 9 విజయ దివస్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వనికి తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించి నేటికి 16 ఏళ్లు పూర్తయిందన్నారు. నవంబర్ 29న దీక్షా దివస్ లేకుంటే డిసెంబర్ 9న దీక్షా దివస్ లేదంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు కేటీఆర్. డిసెంబర్ 9 లేకుండా జూన్ 2 లేదని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కేసీఆర్ ఎప్పుడు బయటకు రావాలో అప్పుడే వస్తారన్నారు. తెలంగాణ భవన్ లో విజయ దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు హరీష్. పాలు ఏవో నీళ్లేవో ప్రజలకు అర్థమైందన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ దీక్షనే లేకపోతే డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేదా? దీక్ష చేయకపోతే ఢిల్లీ దిగొచ్చేదా? కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. ఇలా ఎవరెవరో ఏదో మాట్లాడుతుండొచ్చు, కానీ కేసీఆర్ గారు నిజంగా ఇలా చరిత్ర అంటూ మాట్లాడితే, తెలంగాణ ఉద్యమ చరిత్రలో మాట్లాడితే కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. డిసెంబర్ 14న రెండో విడత పంచాయతీ ఎన్నికల రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష నిర్వహించడం సరికాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పరీక్ష పేరుతో న్యాయవాదులను ఓటింగ్కు దూరం చేయటం అన్యాయమన్నారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది శివశేఖర్ ఆధ్వర్యంలో న్యాయవాదులను కలిసి వినతి పత్రం అందజేశారు హరీష్ రావు. డిసెంబర్ 14న జరగనున్న ఏపీపీ పరీక్షను వాయిదా వేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పై మరోసారి ఫైర్ అయ్యారు. అధికారం పోయాక దీక్షా దివస్లు, విజయ దివస్లు గుర్తుకొస్తున్నాయా అని ప్రశ్నించారు. ఇది ఉద్యమాల గడ్డ అని ప్రజలు అన్ని గమనిస్తున్నారంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు కవిత. 10 ఏళ్లు అధికారం ఉన్నప్పుడు దీక్షా దివస్ గాని విజయ్ దివస్ గాని జరపలేదంటూ సెటైరికల్ గా కవిత ఈ పోస్ట్ పెట్టారంటూ చర్చించుకుంటున్నారు పబ్లిక్. రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివస్ వేడుకలు జరుపుకున్నారు బీఆర్ఎస్ నేతలు. పలుచోట్ల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డిసెంబర్ 9 చరిత్రను మలుపు తిప్పిన రోజు అని తెలిపారు.